దయచేసి అందరూ సైలెన్స్ మెయింటైన్ చేయాలని కోరుతున్నాను. అందరికీ నమస్కారం. నేను ఆకాశపు అక్షయ ఆదర్శ పాఠశాల బామినిలోనే సెకండ్ బైపీసీ చదువుతున్నాను. మనందరం ఈ మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశంలో పాల్గొనడానికి వచ్చాం. అందరికీ మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశం అంటే ఏంటో తెలుసు కదా. ఇది 3వ సమావేశం. విద్యార్థికి చదువుతో పాటు వ్యక్తిత్వ వికాసం ఎంతో అవసరం. మరి ఆ వ్యక్తిత్వ వికాసం జరగాలంటే ఇక్కడ ముగ్గురు సమన్వయం ఖచ్చితంగా ఉండాలి. ఆ ముగ్గురే ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు విద్యార్థులు. మరి ఆ ముగ్గురు సమన్వయం జరగాలంటే మనకి ఒక వేదిక కావాలి కదా. ఆ సమావేశమే ఈ మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశం. ఈ సమావేశాన్ని ప్రారంభించడానికి ప్రార్థన గీతం మా తెలుగు తల్లి గీతం పాడడానికి వచ్చేస్తున్నారు మన 10వ తరగతి విద్యార్థులు. అందరూ దయచేసి నిల్చోండి. ప్రార్థన గీతం అయ్యే సమయంలో అందరూ దయచేసి నిల్చోండి. చూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. గలగల గోదారి కదలిపోతుంటేను బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను బంగారు పంటలే పండుతాయి. మురిపాల ముత్యాలు దొరలుతాయి. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. అమరావతి నగర అపురూప శిల్పాలు త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు. తిక్కయ్య కలములో తీయందనాలు నిత్యమై నిఖిలమై నిలచి ఉండేదాకా. రుద్రమ్మ భుజ శక్తి, మల్లమ్మ పతి భక్తి, తిమ్మరు సుధీయుక్తి, కృష్ణరాయల కీర్తి. మా చెవులు రింగుమని మారు మ్రోగేదాకా నీ ఆటలే ఆడుతాం, నీ పాటలే పాడుతాం. జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి. Please be seated in your places and thank you for your prayer song. Thank you for your prayer song.